గుంటూరు జిల్లా తెనాలిలో భారీ చోరీ జరిగింది. గంగానమ్మ వీధిలోని శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్ తాళాలు పగలగొట్టి ఇద్దరు దుండగులు లోపలికి చొరబడ్డారు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ ఇద్దరు దుండగులే ఆ నగల దుకాణంలోకి వెళ్లారు. తాళాలు పగలగొట్టి షాప్లో ఉన్న 10 కేజీల వెండి 10 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళిపోయారు. చూడండి ఒకసారి, వాళ్ళకు కూడా ఒక బ్యాగ్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి చోరీకి పాల్పడ్డట్టు ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సమయం సరిగ్గా వాళ్ళు అర్ధరాత్రి 1:54 ఈ దొంగతనానికి పాల్పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఏదైనా క్లూస్ దొరికాయి ఆ దొంగలు ఎవరు అనే దానిపై? ఎస్ రోహిత్, గుంటూరు జిల్లా తెనాలిలో గంగానమ్మ పేటలో ఒక జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ జరిగింది అర్ధరాత్రి. తెనాలి మానవడి బజార్ లో ఉన్నటువంటి శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్ లో అర్ధరాత్రి ఇద్దరు దుండగులు షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి షాప్ ఇనపరాడ్లతో వాటిని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి దాదాపు 10 కేజీల వెండి 10 గ్రాముల బంగారం అపహరించుకుని వెళ్ళిపోయారు. చోరీ జరిగినటువంటి విషయాన్ని అక్కడ రాత్రిపూట గస్తీ నిర్వహించేటువంటి గోర్ఖా గమనించి యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి 1:02 ఆ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో, దొంగతనం జరగడంతో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో దొంగతనం చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వాళ్ళు చోరీ చేసినట్టు సొత్తును నీట్ గా బ్యాగ్ లో వేసుకుని దర్జాగా నడిచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనకి సీసీటీవీలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీసీటీవీలో ఉన్నటువంటి విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుంచి కూడా క్లూస్ టీమ్స్ కూడా రంగంలో దించి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. దాదాపు ఈ స్టోరీకి గురైనట్టు సొత్తు విలువ దాదాపు 30 లక్షల పైనే ఉంటుందని చెప్పి షాపు నిర్వాహకులు యజమానులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్.